హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకోండి. మిక్సీ జార్లో వేసుకొని ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని, కొత్తిమీర, పుదీనా, కొంచెం నిమ్మకాయ రసం, ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ ఒకటి వేసుకోండి. ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్, ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక 4 బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఒక 2 ఎగ్స్ పలగొట్టేసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ని ఒక బౌల్లో వేసుకొని కొంచెం కెచప్ మరియు కార్న్ఫ్లవర్ 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని, ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేటివి మనకు బయట దొరుకుతాయి, అది తీసుకొని, చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా అది తీసుకొని దానికి పెట్టి ఈ మిశ్రమాన్ని అలా లాలీపాప్ లాగా అద్దుకోవాలి. మొత్తం చేయాలి, టెక్స్టైల్ చేసి పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని కార్న్ఫ్లవర్స్ 2 స్పూన్స్ తీసుకొని కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చికెన్ మసాలా, కొంచెం టేస్టింగ్ సాల్ట్, కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి థిక్గా పేస్ట్గా అయ్యేటట్టుగా చూసుకోవాలి. ఇంకా ఇందులో ఒకటి క్లిప్ మిస్ అయిపోయిందండి కొంచెం, అయితే ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని కొంచెం బ్రెడ్ క్రమ్స్ లాగా మనం పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే చాలంతే. అది క్లిప్ మిస్ అయింది, సో మీరు అలా చేసుకోండి. దీన్ని బాగా థిక్ పేస్ట్ అయిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ పౌడర్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టుకొని సేమ్ చికెన్ ఎలా ఉంది లాలీపాప్ అది డిప్ చేసి అందులో కార్న్ఫ్లవర్ పేస్ట్లో ఇది పౌడర్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే అంతే చాలండి. ఇంకా లాలీపాప్, చికెన్ లాలీపాప్ రెడీ అయిపోతుంది అంతే. దీంట్లో ఇంకోటి ఏంటంటే అలాగే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. 3-4 డేస్ ఉండాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ ఫ్రీజర్లో కానీ నార్మల్ ఫ్రీజర్లో కానీ పెట్టుకుంటే సరిపోతుంది అంతే. 3-4 డేస్ కూడా యూజ్ చేసుకోవచ్చు దాన్ని అలాగే. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేడివేడిగా వేయించుకొని తింటే చాలంతే. అంతేనండి, ఈజీ చికెన్ లాలీపాప్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, కమెంట్.